హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆన్ ద ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం యాక్సెంచర్ డే 1 ప్రాసెస్ ఏంటి, అసలుకి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది డే 1 రోజు, దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ మన ఛానల్లో డే 1 వ్లాగ్ ఉంది. అది కానీ మీరు చూడకపోతే నేను అది పైన ఐ బటన్లో ఇంకా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. సో డే 1 రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2 బ్యాచెస్ ఉంటాయి, ఒకటి మార్నింగ్, ఇంకోటి ఆఫ్టర్నూన్. మార్నింగ్ బ్యాచ్ వాళ్ళకైతే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు, ఇంకా ఆఫ్టర్నూన్ బ్యాచ్ అయితే లంచ్ ప్రొవైడ్ చేస్తారు. మనం యాక్సెంచర్ ఇచ్చిన వెన్యూకి వెళ్ళినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక బుక్లెట్ ఇస్తారు. సో ఆ బుక్లెట్లో మనకి యాక్చువల్లీ నార్మల్గా ఫామ్స్ ఉంటాయి, ఇంకా బుక్ పైన మనకి నెంబర్స్ రాసి ఉంటాయి. సపోజ్ ఒక బ్యాచ్కి 140 ఆన్బోర్డింగ్ ఉంటాయి, సో 1 2 3 4 అని చెప్పి అలా మనకి నెంబర్స్ దానిపైన మెన్షన్ చేసి ఉంటుంది. సో దాని ప్రకారంగా మనం అక్కడ కూర్చోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మన దగ్గరికి వచ్చి వాళ్ళు మన ప్యాన్ని వెరిఫై చేస్తారు. సో ఆ ప్యాన్లో ఉన్న ఫోటోకి మనం మ్యాచ్ అవుతున్నామా లేదా, ఇంకా అలానే వెనకాల హోలోగ్రామ్ ఉందా లేదా. సో ఈ రెండు అయితే వాళ్ళు చూస్తారు. ఒకవేళ కానీ ఆ హోలోగ్రామ్ ఏమైనా ఇష్యూ ఉన్నా, మన ఫోటో కానీ మ్యాచ్ కాకపోయినా మన ఆన్బోర్డింగ్ అనేది అక్కడికక్కడికే పోస్ట్పోన్ చేపిస్తారు. సో ఇప్పుడు ఇలా చెక్కింగ్ అయిపోయినాక మనకి నెక్స్ట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్. సో మార్నింగ్ బ్యాచ్లో అయితే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళమంటారు, ఆఫ్టర్నూన్ బ్యాచ్ అయితే లంచ్కి వెళ్ళమంటారు. సో ఈ బ్రేక్ఫాస్ట్ లంచ్కి మనకు ఆల్మోస్ట్ 30 to 45 minutes ఇస్తారు టైం. సో ఈ టైంలో మనం ఇంకా లంచ్ అయితే లంచ్, బ్రేక్ఫాస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ సేమ్ అదే ఆర్డర్లో కూర్చోవాలి. సో కూర్చున్నాక వాళ్ళకి మనకి బేసిక్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అసలుకి ప్రాసెస్ ఏంటి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి. సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో మనకు ఆల్రెడీ ఒక మీటింగ్ అయి ఉంటుంది. మన ఆన్బోర్డింగ్ అయ్యి ఒక వీక్ ముందల మనల్ని ఒక పిఓసి కాంటాక్ట్ అవుతారు. సో పిఓసి ఆల్రెడీ మనకి ఇన్ఫామ్ చేస్తారు, సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఆల్రెడీ వాళ్ళు వెరిఫై చేస్తారు. అయినా కూడా మనం డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి. పాన్ కార్డ్లో మెయిన్గా చూసేది ఫోటో, ఇంకా మన నేమ్, అలానే హోలోగ్రామ్. సో ఏంటంటే ఈ ఫోటో వచ్చేసరికల్లా మన లేటెస్ట్ ఫోటో అయి ఉండాలి, అంటే లైక్ 1 year లోపల అయి ఉండాలి ఆ ఫోటో. ఇంకా అలానే నేమ్ వచ్చేసరికల్లా మనం ఎగ్జాక్ట్గా మనకు అప్లికేషన్లో ఉన్న నేమ్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే సపోజ్ ఎగ్జాంపుల్గా ఏబీసీ రామ్తేజ ఆర్ రామ్తేజ ఏబీసీ. సో నీకు రెండు ఒకటే, జస్ట్ నీ లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ అటు ఇటు ఉన్నాయి. సరే మీకు అయినా కూడా డౌట్ ఉంటే మనం ఏం చేయొచ్చు అంటే అప్డేట్ ఆర్ కరెక్షన్ ఇన్ ఎగ్జిస్టింగ్ పాన్ డేటా అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంటుంది. సో మనం కావాలంటే ఇది మన కంప్యూటర్లోనే చేసుకోవచ్చు. లేదు ఈ లొల్లంతా ఎందుకంటే మనం మీ సేవా సెంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళే చేసిస్తారు. సో ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దీనిలో మనం మన ఫోటో అప్డేట్ చేయించుకోవచ్చు, అలానే నేమ్ కూడా అప్డేట్ చేయించుకోవచ్చు. కానీ నేమ్ అప్డేట్ చేయించుకోవాలంటే వాళ్ళు మనకి ప్రూఫ్ అడుగుతారు, అంటే లైక్ బ్యాంక్ స్టేట్మెంట్ అయినా లేకపోతే కొంచెం ఆధార్ అయినా. సో ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, మన దగ్గర ఏది ఉందో దాని ప్రకారంగా మనం వాళ్ళకి ప్రూఫ్ సబ్మిట్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా అప్డేట్ చేయించినాక కొన్నిసార్లు చాలా ఫాస్ట్గా అప్డేట్ అవుతుంది, 15 to 30 days లోపల, కొన్నిసార్లు చాలా రోజులు పడుతుంది. అప్పుడు ఏంటంటే మన ఆన్బోర్డింగ్ డే రోజు అక్నాలెడ్జ్మెంట్ చూపిస్తే చాలు. ఆ అక్నాలెడ్జ్మెంట్ ఉంటే ఏంటంటే మనం ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాం కానీ అది కాలేదు, సో అది ప్రూఫ్ ఉంటుంది కాబట్టి మన ఆన్బోర్డింగ్ పోస్ట్పోన్ కాదు. మనకి డే 1 రోజు ఏమేమి ఫామ్స్ తీసుకొని వెళ్ళాలంటే ఒకటి వచ్చేసరికల్లా ఫామ్ క్యూ, అది ఏంటంటే ఓన్లీ కర్ణాటక వాళ్ళకి. సో ఆ స్టేట్లో కానీ ఇంకే మీకు వస్తే, అంటే బెంగళూరుకి కానీ మీకు ఆన్బోర్డింగ్ వస్తే అక్కడ మీరు ఓన్లీ ఫామ్ క్యూ తీసుకొని వెళ్ళాలి. అలానే కోల్కతా అయితే ఫామ్ ఎక్స్. సో ఈ ఫామ్ 11 అనేది మనకి ఏ స్టేట్లో వచ్చినా కూడా మనం తీసుకొని వెళ్ళాలి. ఇంకా నామినేషన్ ఫామ్ అదర్ బెనిఫిట్స్, ఫామ్ ఎఫ్, డిక్లరేషన్ ఫామ్. ఇది ఏంటంటే ఒకవేళ మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి ఇది డిక్లరేషన్ ఫామ్. ఇంకా ఉమెన్స్కి ఇది ఉమెన్ కన్సెంట్ లెటర్. సో ఇది నైట్ షిఫ్ట్స్ గురించి. సో ఇవన్నీ అయితే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మన డే 1కి. సో ఈ డాక్యుమెంట్స్ ఆల్రెడీ మనం అప్లోడ్ చేసి ఉంటాం, అయినా కూడా మనం తీసుకొని వెళ్ళాలి కాబట్టి వాళ్ళు వెరిఫై చేస్తారు. సో ఇప్పుడు మనం ఆ బుక్ గురించి మాట్లాడదాం. ఆ బుక్లో నేను డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఆ బుక్లో ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉంటాయి. మనం తెచ్చిన డాక్యుమెంట్స్లో ఏమన్నా ఎర్రర్ ఉంటే మనం ఆ బుక్లో నుంచి ఆ బుక్లో ఆ పేజ్ చింపుకొని దానిలో రాసి సబ్మిట్ చేయొచ్చు. సో ఈ డాక్యుమెంట్స్ వాళ్ళు మళ్ళీ అక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అందరికి ఒకటేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎక్కడ ఏమేమి ఉండాలి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, సో అవన్నీ వాళ్ళు అక్కడ మళ్ళీ చూస్తారు. ఇంకా అలా ఇప్పుడు నెంబర్ వైజ్గా రాసి ఉంటారు ఆ బుక్ పైన. సో ఇప్పుడు అలా పిలుస్తారు. సో డిఫరెంట్ కౌంటర్స్ ఉంటాయి, అరౌండ్ 6 to 10 కౌంటర్స్ ఉంటాయి. ఒక అతను పిలుస్తూ ఉంటాడు 1 2 3 4 అని.
సో అలా మనం లైన్కి వెళ్ళి కూర్చోవాలి. సో మన డాక్యుమెంట్స్ వెరిఫై చేసినాక సైన్ చేయమంటారు, అది మనం వచ్చినట్టు అని చెప్పి ఒక సైన్ ఉంటుంది, ఒక ఫామ్ ఉంటుంది, ఆర్ వీ కెన్ సే సమ్ ఎక్సెల్ షీట్. సో దానిలో మనకి సైన్ పెట్టించి ఇంకా మనం వెళ్ళిపోవచ్చు. సో ఇది మన డే 1 మొత్తం ఆన్బోర్డింగ్ ప్రాసెస్. సో ఇంకా మన డే 2కి అయితే మనకి మెయిల్ వచ్చేస్తుంది ఎక్కడ ల్యాప్టాప్ తీసుకోవాలి, ఏ టైంకి వెళ్ళాలి అని. సో ఈ వీడియోకి అంతే మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.